పెంచుకుంటూ పోవాలా అన్న ఒక ఉద్దేశంతో మళ్ళా ఈ బోర్డు ద్వారా చైన్ ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ వాల్యూ చైన్ సిస్టమ్ అన్నాడు ఆయన. నాట్లేసే కాడికెళ్ళి కోతలు కోసే వరకే కాకుండా మార్కెటింగ్, సేల్స్, ఎక్స్పోర్ట్స్ చేసే వరకు ప్రతి ఒక్కటి ఈ నుంచి ఆడదాకా కనెక్టివిటీ కోసం పనికొస్తుంది ఈ బోర్డు. మళ్ళా పసుపు రైతుల కోసము వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి పనికొస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. అంటే పసుపు రైతులందరూ ఫిబ్రవరి మార్చి రాగానే 1000 టన్నులు తీసుకుపోయి మార్కెట్ యార్డ్ల గుమ్మరియంగానే దళారులు దాని ప్రెషర్, రైతుల యొక్క ప్రెషర్ని వాడుకొని రేటు తగ్గిస్తూ ఉంటారు. అటువంటి అవకాశం లేకుండా కోల్డ్ స్టోరేజులు, గోడౌన్లు, వేరోజులు ఎక్కడికక్కడ కట్టుకోవడానికి ఈ బోర్డు ఉపయోగపడుతుంది. దీనికి తగ్గట్టు మీరు అందరూ ఒక 3 సంవత్సరాలు రివైండ్ చేసుకుంటే 2021లో కేంద్ర అగ్రికల్చర్ బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు మన అగ్రి బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించడం జరిగింది. సో అవన్నీ సద్వినియోగం చేసుకునేలాగా ఈ బోర్డు ఉన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. దాని అదనంగా ఆయన ట్వీట్లో పసుపు రైతుల ఉజ్వల భవిష్యత్తు కోసం మేము ఎంతవరకైనా వెళ్తాం, ఏమైనా చేస్తామని ఆయన లిఖితపూర్వకంగా ట్వీట్ చేయడము, ఇది నాకు 3 కాంప్లిమెంట్స్లో ప్రథమంగా నాకు బాగా నచ్చిన కాంప్లిమెంట్. రెండోది, కేంద్ర మంత్రి, నేను మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఎన్నికైనాక మనము ప్రయారిటీలో పసుపు యొక్క ఇష్యూస్ మీద గవర్నమెంట్తో టేకప్ చేసి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి ప్రతిరోజు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ మంత్రి గారి దగ్గరకు పోతూ ఉంటాయి, అలా డిపార్ట్మెంట్లలో తిరుగుతూ ఉంటాయి, వివిధ మంత్రిత్వ శాఖలు. నేను మంత్రి గారి పేరు చెప్పాను, ఆయన నాకు పర్సనల్ మెసేజ్ పంపించిండు. ఆయనని నేను ఎన్నిసార్లు కలిసినా, ఆయన ఎన్నిసార్లు సతాయించినా, ఏమేం చేయించుకున్నా ఆయనకు తెలుసు, ఆయన స్టాఫ్కి అంతా తెలుసు. సో ఆయన ఒక వాట్సాప్ మెసేజ్లో నాకు, వాళ్ళకి మళ్ళా హిందీ చాలా ఫ్లూయెంట్గా వస్తుంది కదా, జో పూరి ధరం సే అప్నా కరం కర్తా హే ఉసే ధర్మపురి అరవింద్ కైతే అన్నాడు. ఇక 3వ పెద్ద కాంప్లిమెంటు ఒక రైతు ద్వారా వచ్చింది నాకు. ఆల్మోస్ట్ 65-67 సంవత్సరాల రైతు, నాకు తెలిసిన రైతు, పార్టీలకు అతీతంగా ఉండే రైతు. అరవింద్ గారు ఇవాళ రాజకీయ నాయకుల మీద మళ్ళా మాకు భరోసా ఏర్పడ్డది అని చెప్పడం. భరోసా కోల్పోయిన ఉంటిమి, ఇవాళ మళ్ళా మాకు భరోసా కలిగింది అని ఆయన చెప్పడం జరిగింది. ఇక ఇదొక 4 సంవత్సరాల జర్నీ. ఇది ఫస్ట్ టేకప్ చేసినప్పుడు ప్రత్యేక పసుపు బోర్డు కోసము వాతావరణము ఢిల్లీలో డిపార్ట్మెంట్స్లలో ఎంతవరకు అనుకూలంగా ఉంది, ఎంతవరకు అనుకూలంగా లేదు, ఇవన్నీ గమనించి మనము బిర్యానీ తినాలా అని మనకు నోట్ల నీళ్లు ఊరుతూ ఉంటాయి. దొరకలేదనుకో, ఇలా గాంధీ జయంతి దొరకదు, ఉపాసం ఉండం కదా,
దొరికింది భోజనం చేసి నడుపుతా ఉంటాం సిస్టమ్ని. సిస్టమ్ కొలాప్స్ కావద్దు. పరిస్థితులను బట్టి రైతు ప్రయోజనాలకి ఏం అవసరమో ఆనాడు ఆ పని చేసుకుంటూ పోవాలి. ఆనాడు స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ రావడం జరిగింది. ఇదే అమిత్ షా గారు ఎవరైతే ఇవాళ పసుపు బోర్డు రావడంలో కీలక పాత్ర పోషించినరో ఇదే అమిత్ షా గారు నా ముందర ఫోన్ చేసి దేశము పసుపు ఎట్లా ఇంపోర్ట్ చేస్తుందని తిట్టిన దాఖలా నా ముందరనే తిట్టిండు. ఆయన ఎవరిని తిట్టాలో తిట్టిండు. పసుపు దిగుమతులు తగ్గించేసి ఎగుమతులు పెరిగేటట్టు చేసి పసుపు యొక్క యాక్టివిటీ పెరగడానికి రీజనల్ ఆఫీస్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్ మనకిచ్చి బంగ్లాదేశ్కి రైళ్లేసి అనేక ఎక్స్పోర్టర్స్ యొక్క ట్రేడర్స్ యొక్క మీటింగ్ల ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ 30 కోట్ల బడ్జెట్ కేటాయించి పాలిషర్లు, బాయిలర్లు, టార్పాలిన్లు ఇటు వివిధ ఏవైతే రైతులకు ఉపయోగపడతాయో ఇటువంటివి వాళ్ళకు అందజేసి ఎక్కడ ఎప్పుడు కూడా పని ఆపలే, సిస్టమ్ని కొలాప్స్ కానియలే. మనం చేసే పనికి, రైతుల శ్రమకి, రైతుల అందరికీ మంచి సమయం ఎట్లొచ్చిందంటే మహమ్మారిలో మీరు కష్టపడి పండించే పసుపు ఒక్క విలువ విదేశాలలో తెలిసింది. దానివల్ల ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగినాయి, దేశానికి ఆదాయం ఎంత పెరిగింది, ఇటువంటి అంశాలు కూడా ప్రతిసారి నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి లేఖలు రాయడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. మీరు యోగాని ప్రమోట్ చేస్తున్నారు. మన పసుపు కూడా మన కల్చరు, మన రిలీజియన్లో చాలా ఇంపార్టెంట్ యోగాలాగా. దీన్ని మనము ఈ అవకాశం అందిపుచ్చుకొని మన ప్రమోషన్స్ ఇంకా చేసుకోవాలి అని అనేక మార్లు ఆయన కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇగోండి నా ఫైల్ ఎట్లుంటుందంటే నేను ఎప్పుడు కమ్యూనికేట్ చేసినా ఇంట్లో పోతుంది. ఇది ఇప్పితే ఇలా కాగితాలు ఉంటాయి. దీంట్లో ఏమున్నా చూడర్రి. దీని మీద ఫస్ట్ నా ప్రతి కమ్యూనికేషన్లో దీని లోపల కాగితాలు పోతాయి. నేను యాన్వలప్లో పెట్టి పంపియా, ఇది పంపిస్తా ప్రధానమంత్రి కార్యాలయంకైనా ఏదైనా. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద పసుపు ఉన్నట్టు నిజామాబాద్. కాబట్టి ఎప్పుడు అవకాశం వచ్చినా గుర్తు చేసుకుంటూ ఇవాళ దేశము 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా దూసుకుపోతా ఉంటే దాంట్లో పసుపు కూడా చిన్నదైనా దాంట్లో ఒక ఇంపార్టెంట్ భాగంగా ఉంటుంది సార్. ఎకానమీయే కాదు, పసుపుని మీరు తీసుకురావడం వల్ల, బోర్డు క్రియేట్ చేయడం వల్ల ఇతర ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో మన జీడిపికి సంబంధించి దేశంలో అవన్నిటికి కూడా శుభసూచకం అవుతుంది సార్ అని చెప్పి ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా తీసుకొచ్చి దీని వెనుక చాలా కమ్యూనికేషన్ ఉన్నది. సో సైంటిఫిక్గా, ఎకనామికల్గా, కల్చరల్గా అన్ని రకాలుగా మనం అప్రోచ్ చేసి దానికి తోడు అమిత్ షా గారు కన్విన్స్ అవ్వటం, ఆయనని కన్విన్స్ చేయటంలో మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ గారి యొక్క శ్రమ చాలా ఉన్నది. అందరికంటే మించి మన రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చాలా చొరవతోటి, ప్రత్యేక శ్రద్ధతోటి పిఎం కార్యాలయం కానీ ఇతర సీనియర్ మంత్రుల కార్యాలయాలతోటి ఆయన కోఆర్డినేట్ చేయడము, ఇవాళ పసుపు రైతుల చిరకాల వాంఛ, వాళ్ళ కళ నెరవేరటంలో ఈ అందరూ కూడా భాగస్వాములు ఉన్నారు. సో అందరి తరఫున ప్రతి ఒక్క పసుపు రైతుకి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మోదీ హే తో ముమ్కిన్ హే. ఈ పసుపు బోర్డు మోదీ గారి హయాంలో రావడము ఇది ఇంకింత ఉపయోగము.
G20 మామూలుగా అయితే మామూలుగా వెళ్ళిపోవు. నరేంద్ర మోడీ నాయకత్వంలో G20 అనే ప్రధానమంత్రిగా అవడంలో చాలా వ్యత్యాసం ఉంటుంది మామూలు ప్రధానమంత్రి ఉన్నప్పటికంటే. మన కల్చర్ ఎట్లా పోయింది ప్రపంచంలో. లేకపోతే మీటింగ్లు అయితే ఎకనామికల్ రెజల్యూషన్స్ అయితే ఈ ట్రేడింగ్ రెజల్యూషన్స్ అయితే ఎక్కడో అక్కడ వీక్తారు మళ్ళా.